జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా అక్షర్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మనతోటి ఫోన్ కాల్ అందుబాటులో ఉన్న ఒకసారి వారితో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. మొత్తానికి సత్యం గారు, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు కనుక ఒకసారి గమనిస్తే వైకాపా నుంచి ట్రాన్స్ఫర్లు, పొలిటికల్ ట్రాన్స్ఫర్లు పెరిగిపోయినాయి. అదేవిధంగా వైసీపీ నుంచి వలసలు కూడా పెరిగిపోయినాయి. అసంతృప్తి తిరుగుబాటుగా మారుతున్నటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే వైకాపా మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందంటూ రాజకీయ పరిశీలకులు అంటూ ఉన్నారు. వైనాట్ 175 అనే స్టాండ్ మీద అయితే వైకాపా ఈ రోజు కూడా ఉంది. జనసేన చూస్తే బలమైన అభ్యర్థులు ఎంపిక చేసుకున్నటువంటి పనులే ఉంది. మరి 2019 జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఫెయిల్ అయ్యారు. 2023లో తెలంగాణ ఎన్నికల్లో కూడా మరి కనీసం ఎలక్షన్ చేసుకోలేనటువంటి అభ్యర్థులకి టికెట్లు ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది జనసేన అధినేతకి అయితే అర్థమైనట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి బలమైన అభ్యర్థుల్ని జనసేన సెలెక్ట్ చేసుకుంటుంది కదా సార్. మొట్టమొదటిగా చాలా పాయింట్స్ క్లబ్ చేసి ఇచ్చారు. మొట్టమొదటిగా వైసీపీ మేకపోతు గాంభీర్యానికి ఏదన్నా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, దానికి కారణం ఏంటని అడగమంటే పెద్ద ఇష్యూగా చనిపోయారు కదా అంటారు. అదే వివేకానంద గారు చనిపోయారు, దానికి ఏంటి ఎంక్వైరీ వచ్చిందా, అది పెద్ద ఇష్యూ కాదంటారు. అది మీ పార్టీ నుంచి ఎంపీ మారిపోతున్నారా, అది పెద్ద ఇష్యూ కాదు. అది మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారారు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, కాదు ఏదో వెళ్ళిపోతున్నారు అంటారు. కానీ వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు పార్టీలో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ బాయిల్ కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చెప్తారు సార్. అది జనసేన యొక్క భయం వైసీపీలో. వాళ్ళ బాయిల్ పార్టీ మారితే చాలు ఇంటర్వ్యూలు, స్పెషల్ డిబేట్లు, స్పెషల్ అపాయింట్మెంట్లు. ఇక రెండో విషయానికి వద్దాం సార్. ఇప్పుడు పార్టీ నేను కొంతమంది వైసీపీ వాళ్ళు అంటున్నారు, అయితే వాళ్ళకి సీట్ ఇస్తారని హామీ ఇచ్చి ఉంటారు, మేము సీట్ ఇవ్వనన్నాం అందుకే మారిపోయారని. మరి సీట్ ఇచ్చే హామీ ఉంటే ఇంకా చాలా పార్టీలో జనసేనలోకి ఎందుకు వెళ్ళాలి, టీడీపీలోకి ఎందుకు వెళ్ళాలి, జేడీ గారి పార్టీలోకి వెళ్ళొచ్చు కదా, బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా, లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు కదా, లేదా గతంలో 2019 ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు? ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి వెళ్తారు సార్. ఈ సిగ్నల్స్ అన్ని ఏంటంటే వైసీపీ ఓడిపోతుంది, జనసేన తెలుగుదేశం కాంబినేషన్ గెలవపోతుందనే సంకేతాలు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి 80 మంది మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు పార్టీ విషయానికి వద్దాం. చిరంజీవి గారు పార్టీని అధికారం తీసుకురావడానికి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఉండొచ్చు, ఖచ్చితంగా రెండు తప్పే. కానీ 18% ఓటు బ్యాంక్ ఇచ్చారు సార్, బలమైన ఓటు బ్యాంక్ ఇచ్చారు. ఆ లెగసీని కంటిన్యూ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు విఫలమవుతున్నారు. 18% ఓట్ బ్యాంక్ ఇచ్చి ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు. చిరంజీవి గారు పార్టీ ఉంటుంటే ఇవాళ వైసీపీ లేదు, తెలుగుదేశం ఉండేది కాదు అన్నట్టు పరిస్థితులు ఉండేవి. అది దురదృష్టం, దానికి వదిలేయాలి. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే, నేను గతంలో కూడా చెప్పా, తెలంగాణ ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద గుణపాఠం. అక్కడ 8 మంది సీట్లు ఎత్తే ఒక వ్యక్తికి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి ఇచ్చారు. ఒక్కరోజు అంతకు ముందు వరకు కూడా జనసేనకి అతనికి సంబంధంలే. నామినేషన్ వేసాడు, జనసేన కండువా కప్పుకున్న నామినేషన్ వేసాడు, జనసేన పార్టీలో తిరగడం మొదలెట్టాడు. 40,000 ఇచ్చి 40,000 ఓట్లు వేసి గౌరవించారు ప్రాంతంలో. అదే మిగిలిన కాల్సీలు ఎందుకు రాలేదంటే వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేదు, సిద్ధాంత పరంగా గట్టోళ్ళు అయ్యి ఉండొచ్చు. సంపత్ నాయక్ కావచ్చు, గౌడ్ గారు కావచ్చు, అవన్నీ నాలుగు ఈ కాల్సీ నా కాల్సీ ఆ కాల్సీ రాజకీయ పరిజ్ఞానం లేని, 5 రూపాయలు ఖర్చు పెట్టినోని, ప్రజలతో సంబంధం లేని వ్యక్తులు ఇలాగుంటే 2,000 ఓట్లు వస్తాయి. దీన్ని ఎగ్జాంపుల్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని పార్టీని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు కూకట్పల్లి లాంటి నియోజకవర్గంలో నిజం నిర్భయంగా సూట్ గా చెప్పాలంటే మనోహర్ గారు లాంటి వ్యక్తి మద్దతు, ఇంకా మరింత మద్దతు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కూకట్పల్లి ఎక్కువ ఉండేది. జనసేన బాధించచ్చు నా కామెంట్స్. ఒక క్యాండిడేట్ ని దింపుతున్నామంటే ధ్యాన భేద దండోపాయాలు ఉపయోగించి గెలవాలనే లక్ష్యంతో గెలవాలి. పాండవులు కూడా పచ్చి రక్తం తాగే రాక్షసుల కింద మారిన తర్వాత వాళ్ళకి విజయం వచ్చింది సార్. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు సత్యం గారు, జనసేన దగ్గర టీడీపీ, వైసీపీలకు ఉన్నటువంటి వ్యూహకర్తలు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది కాస్త కంపారిటివ్ కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. అసలు లేదు సార్, తక్కువే అసలు లేదు. నేను చెప్పిందే వేదం అంటే ఎట్లాగంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంచుమించు 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంటుంటది. ఎన్నో డక్కా ముక్కిలు తిన్నారు, ఎంతో మందిని చూసాడైనా, ఎంతో మందిని వాడుకున్నాడు, ఎంతో మందికి ఉపయోగపడి ఉండొచ్చు. అయినా ప్రశాంత్ కిషోర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అని తెలుసు. అయినా ఎందుకు తీసుకొచ్చుకున్నాడు? ఏదో 4 రూపాయలు ఇస్తే ఇంకా 4 విషయాలు చెప్తాడు, కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఉపయోగపడితేనని తీసుకున్నాడు. కానీ 5 మాటలు వింటారని కాదు. నరేంద్ర మోడీ గారు బీజేపీ కొన్న ఐడియాలజీ కానీ, బీజేపీ కొన్న భావజాలం కానీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు కానీ ఏ దేశంలో ప్రపంచంలో ఏ పార్టీకి ఉండవు.
అటువంటి వాళ్లే యువకర్తలను అద్దెకి తీసుకుని పెట్టుకుంటుంటే నేను ఎవరి మాట విన్నాను పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే ఎట్లాగండి? అయినా ప్రజలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారికి అంకిత భావం, సమాజం మీద పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదైనా మార్పు తీసుకొస్తారని ప్రజలంతా పవన్ కళ్యాణ్ గురించి ఎదురు చూస్తుంటే ఆయన కూడా వినాలి, ప్రస్తుత రాజకీయాలకు అనుకూలంగా మారాలి. ఇప్పుడు కోకట్పల్లిలో కుమార్ గారు లాంటి వ్యక్తుల్ని నిలబెట్టాలనేది ఎక్సర్సైజ్ ఎప్పుడో వచ్చాను, కనీసం గుడ్డి కంటే మెల్లమెల్ల ఇప్పుడు నుంచి మొదలెట్టారు. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలి. కానీ ఒకటి సత్యం గారు సరే ఇక తెలంగాణ అయిపోయింది, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో పక్కన పెడితే ఆంధ్రాలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకున్న పనులు అయితే జనసేన పడింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటీవల కాలంలో 2-3 రోజుల క్రితం వైజాగ్కి సంబంధించినటువంటి ఒక బలమైన నేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత వంశీకృష్ణ యాదవ్ గారు అని కూడా ఐ థింక్ ఆయన పేరు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు. సో వలసలు పెరుగుతూ ఉన్నాయి జనసేన, ఇటు గోదావరి జిల్లాల నుంచి వలసలు పెరుగుతూ ఉన్నాయి. 10 మంది వైసీపీ చెందిన కాపు సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు చిరంజీవి గారి ద్వారా జనసేనలోకి రావాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. సార్ చిరంజీవి గారి ద్వారా కాదండి, ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు వెయిట్ చేస్తున్నారు సార్. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే తీర్చుకోవడం మొదలు పెడితే ఇవాళ వైసీపీ పార్టీ సగం ఖాళీ అయిపోతాయి. వాళ్ళు తెలుగుదేశం తీసుకోకపోవచ్చు, తెలుగుదేశం వాళ్ళు కూడా చూస్తున్నారు నన్ను, నేను చెప్పగలను పేరుతో సహా. కానీ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ 4 తీసుకురాలి 7 తీసుకురా పక్కన పెడతాం. పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు మనం. వైసీపీలో చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నా సిద్ధాంతం, నా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. భారతంలో కూడా వంచిన చేస్తేనే పాండవులు విజయం సాధించారు. శ్రీకృష్ణ పరమాత్ముడే వంచిన చేశాడు. శ్రీరాముడు వంచిన చేసి ఒడ్డు మీద సంహరించారు. రావణాసురుడు చనిపోయాడు. వాళ్ళని అధర్మంగా చంపితేనే వాళ్ళని సంహరించగలిగాడు. పవన్ కళ్యాణ్ గారు నా సూక్తు సుధలో సూక్తు అన్ని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ఇటువంటి ఇప్పుడు డబ్బు మీద నడుస్తుంది సార్. డబ్బు 100 కోట్లు తక్కువ ఖర్చు పెట్టుకుంటే ఎక్కడికక్కడ అప్పుడు అన్ని బలమైన పార్టీలు, బలమైన క్యాండిడేట్లు ఏ ఊరికి ఆ ఊరే డబ్బులు పనిచేసి అప్పుడు ఆల్రెడీ సెట్ చేసి దించారని వార్తలు వస్తున్నాయి. అటువంటి వ్యక్తుల్ని మనం ఎదుర్కోవాలంటే మనం అటువంటి వ్యక్తులే దింపాలి. మన అది పవన్ కళ్యాణ్ గారి జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదా సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నామినేట్ పోస్టుల ద్వారా పైకి తీసిరని మీరు ఎవరికైతే సీట్లు ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటారు, ప్రజలు ఉపయోగపడుతూ 4 రూపాయలు సంపాదించుకుని అప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఎమ్మెల్యేలు చేయండి. ఒక కార్పొరేషన్ పదవులు ఇవ్వండి, నామినేటెడ్ పదవులు ఇవ్వండి, వాళ్ళ కాలు మీద నిలబడేటట్టు నాకు ఎంప్లాయ్మెంట్ నాకు ఫ్యాక్టరీలు పెట్టండి. అందరూ బాగుపడతారు. జనసేనలో ఉన్న వాళ్ళంతా కూడా పాపం 4 రూపాయలు 2 రూపాయలు అంటే 3 రూపాయలు లేని వాళ్ళే కదా సార్. సో మీరు ఫైనల్ గా సత్యం గారు ఏమంటారు? మినిమం ఎలక్షన్ చేసుకోగలిగేటువంటి అభ్యర్థులు మాత్రం బరిలోకి దించితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఏ పార్టీకైనా అంటారు. 100కి 100% కూడా సార్. చిరంజీవి గారు కూడా 100 మందికి అణగారిన వర్గాలకి ఇచ్చారు. అన్ని వర్గాలకి ఒకటి మొట్టమొదటి అన్ని వర్గాలకి ఇవ్వాలి దామాసా పద్ధతిలో. దళితులకి, బీసీలకి, కాపులకి, రెడ్డిలకి, ఇవ్వాలి. డబ్బున్న వాళ్ళకి ఇవ్వాలి, ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఎలక్షనీరింగ్ చేసుకోగలని అన్న వాళ్ళకి ఉండాలి, రాజకీయ ఇమేజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి అందులో ప్రత్యేకంగా. అవునండి, క్లీన్ ఇమేజ్ కూడా చూసుకోవాలి. మరీ క్లీన్ ఇమేజ్ అంటే బాపు చెక్కిన బొమ్మలు రావాలంటే కష్టం. ఉన్న పార్టీలు కంటే కొంచెం మంచి వాళ్ళు ఇవ్వాలి. పార్టీలు కంటే కూడా మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సార్. రైట్ సత్యం గారు, ధన్యవాదాలు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. మనతోటి డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు, శేర్లింగపల్లి జనసేన ఇన్ఛార్జ్. మాధవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి మాధవరెడ్డి గారు